తరలించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగునాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగనే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీన్ని కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంచెం రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తుందో నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైనది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు. కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా